కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, హర 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 మహాదేవ్. ఇలా మహాదేవుణ్ణి దేవదేవుణ్ణి తలుసుకోవాల్సిన విషయం ఎందుకనంటే, కష్టాన్ని తీసేసేది ఆయననే, సుఖాన్ని ఇచ్చేది ఆయననే, మన దరిద్రాన్ని కూడా తరిమి కొట్టేది కూడా ఆయననే. దేశంలో నుంచి దరిద్రాన్ని ఆఖరికి కొట్టేసిండ్రు. డీప్గా పోదాం, డీటెయిల్డ్గా పోదాం. క్యాంపెయిన్లో మిస్ అయ్యేలా వీడియోలన్నీ మనం బయటికి తీసుకొద్దాం. ప్రజల యొక్క స్పందన ఏ రకంగా ఉండే చూద్దాం. అందుకే నిన్న ఒక రోజు ముందు కంప్లీట్గా ఇది ఎట్లా పోతుంది అని చెప్పి మనము దీని మీద మాట్లాడినాం. ఎంతోమంది అడుగుతున్నారు, ఏ గిరీష్ భాయ్ బెంగాల్లో నీ ఒపీనియన్ ఏంది అని అడిగితే, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నా. మోర్ దెన్ 200 సీట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. నాకు ఒక గట్టి నమ్మకం ఉంది ఏంటంటే, సర్కార్ మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్. భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగిరేస్తుంది అని చెప్పి మనం మాట్లాడినామా లేదా ఫ్రెండ్స్? మీరే సాక్షులు. వెస్ట్ బెంగాల్లో ఇది భారతీయ జనతా పార్టీ జీత్ అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు. వెస్ట్ బెంగాల్లో అయ్యింది ఇవాళ భారత్ కి జీత్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా నవీన్, నేను ఇక్కడికి వస్తున్నప్పుడు మా నవీన్ చెప్తున్నాడు ఏమని అంటే, అన్న ఎక్కడెక్కడైతే గంగా నది ప్రవహిస్తుందో అక్కడక్కడ కాషాయ జెండా లేచిందన్న, సనాతన బిందువులు కదిలినాయన్న, గంగమ్మ ఆశీర్వదించిందన్న అని అన్నాడు. వెదర్ ఇట్ మే బి బీహార్, టుడే ఇట్ మే బి బెంగాల్, నిన్నటి ఉత్తరాంచల్, మొన్నటి ఉత్తరాఖండ్, ఆనాటి నుంచి ఉన్న ఉత్తరప్రదేశ్, జహా గంగా मैया बहती है वहाँ గంగా मैया का ఆశీర్వాద్ भी భర్పూర్ है అని చెప్పి భారత్ ముంగడికి పోతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే, బెంగాల్లో ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తాం అని చెప్పి మనం మాట్లాడితే, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా అని చెప్పి మనం మాట్లాడితే, ఫస్ట్ నేను ఈ వృద్ధురాలకి ఇస్తా. ఈమె 85 సంవత్సరాల శోభా మజుందార్. 2021 ఎలక్షన్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళ కొడుకుని చిత్రవద ఇక మీరు అర్థం చేసుకోండి. ఆమెను కూడా, ఆమె ఏజ్ని కన్సిడర్ చేయకుండా కూడా ఆమె మీద దాడి చేసింది. ఆమె మీద జరిగిన దాడులకు తర్వాత ఆమె పరలోకాలకు వెళ్ళిపోయింది. మళ్ళా ఆనాటి కాన్స్టిట్యూషన్ రక్వాళ్ళందరూ ఏడిపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ఫోటో పెట్టినుంటే గిరీష్ గాడు ఏం చేస్తున్నాడు, ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. అరే ప్రజల మనసులలో ఏమున్నది అని చెప్పి తీసుడు అనేది చాలా కష్టం రా. ఎగ్జిట్ పోల్స్లో కూడా మమతా బెనర్జీకి 200 చెప్పినాయనంటే ఆ పేటీఎం బ్యాచ్లతో మీకు సంబంధం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే మేము మాట్లాడతాం చూడు, గిరీష్ నువ్వు పెద్ద బత్తాయి కదా అని చెప్పి మాట్లాడతారు. ప్రజలరా పాలకులు, పరిపాలించేటోడు ఎప్పుడు పాలకుడు కాడు, ప్రజలే పాలకులు. బికాస్ పాలకులను తరిమి కొట్టేది, చరిత్ర తిరగరాసేది ప్రజలు. ఇవాళ బెంగాల్ యొక్క 206 గెలుపు, భారత్ కా జీత్ అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇవాళ నేను ఫస్ట్గా మనము శోభా మజుందార్ గారికి అంకితం చేద్దామా లేదా? అంతే. ఆ తల్లి ఏడున్నా ఇవాళ భారతావనిని ఆశీర్వదిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందనంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉన్నది కాదు. నా పరంధాముడు సనాతన ధర్మంలో ఒక మాట చెప్పిండు, ఎక్కడెక్కడైతే స్త్రీని అవమానిస్తారో అక్కడక్కడ నేను మళ్ళా తిరిగి వస్తా, ఊచ కోతగోస్తా, మహాభారతం సృష్టిస్తా అని మాట్లాడితే ఇలా నయా భారతం బెంగాల్ సృష్టించింది. ద లాంగెస్ట్ బార్డర్ ఏదైతే క్రిటికల్ బార్డర్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. ఇక్కడ నుంచి నిజంగా చెప్పాలనంటే అదేదో అంటారు కదా, బంగ్లాదేశ్లో కూడా మన సర్కార్ వచ్చినట్టు అనిపిస్తలేదా ఫ్రెండ్స్? చొరబాటుదారులకు వెన్నుపూసల ఎనుకెట్లా ఊడుతున్నది అన్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఇవాళ మహిళా శక్తి, నారీ శక్తి ప్రదర్శన అనేది ఏ రకంగా ఉన్నదో అని అందరూ మీరు ఒకసారి చూడండి. శోభా మజుందార్ గారికి నేను కంప్లీట్గా ఈ చిట్టాను అంకితం చేస్తూ, ఆమె పాదాలకు వందనం చేస్తూ, ఆమె ఇచ్చిన సంకల్ప బలమే అంత అవమానిస్తారా ఆ మాతృమూర్తిని? వాళ్ళకు ఉసురు ముట్టింది. నిన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు బెంగాలీ ధోతీలా కనిపించిండు మనకు. బెంగాలీ ధోతీలా. ఏ వెస్ట్ బెంగాల్, రామ లక్ష్మణ జానకి జై బోలో, హనుమానికి జై శ్రీరామ్, దీदी जय श्री राम, कान खोल के सुन ए दीदी, हर भारतीय
अभी आपके कानों में गूंजेगा एक ही नारा, वो है जय श्री राम जय श्री राम जय श्री राम राजा राम। निशब्द विप्लवम। दीदी ओ दीदी आ गया सरकार మోదీ. డాట్స్ ఊకనే కనెక్ట్ చేయలేము మేము. వి బిలీవ్ ఇన్ డేటా. ఇప్పుడు కొంచెం జర ఇనున్ రిఫరెన్స్ జరా ఎవరన్నా వీక్ హార్టెడ్ ఉంటారు కదా, చిన్న ఏమంటారు మనసు వీక్ ఉంటుంది చూడు, నిజంగా వాళ్ళు చూడకుర్రియాలి. నేను చెప్తున్నా బాధ ఎంత బాధ్యత అయితే ఎట్లుంటుందో ఒకసారి చూడండి. सबके लिए बहुत जनों के लिए ये कोई नॉर्मल इलेक्शन होगा. People who are Hindus, real Hindus, सनातनी, उन लोग के लिए इलेक्शन अलग था. Still finger crossed. बहुत हम लोगों का इमोशंस ना बहुत हर्ट हुआ है, बहुत ज़्यादा. Today I have no words. Still waiting for the results to come out. Only Sanatanis can feel what they have gone through for last few years. I just hope this time, Sanataniyon ka jeet ho, Hindutva ka jeet ho. Jai Shri Ram. ఏమన్నది ఇది ఫీల్ కాలేరు ఫ్రెండ్స్. నేను ఇద్దరు ఎమోషనల్ పర్సన్ని, నా వల్ల కాదు కొన్ని విషయాలు. ఆ బాధ బత్తాయికే తెలుస్తుంది. భారత్ యొక్క బాధ బత్తాయికే తెలుస్తుంది. మీ బత్తాయిలని పిసికేటప్పుడు ఉన్న ఆనందం ఉంటుంది చూడు, ఎవడెవడైతే టిఫనీ చేస్తాడు చూడు, నా సోదరి సాక్షిగా ఆ బత్తాయిలు విసుకుతాం చూడు, బత్తాయి కాని బత్తాయి ఇది. ఆ పరమానందం, ఆ మహానందం రే మా కర్మల కారం పొడి పడ్డప్పుడు బాగా ఎగిరిండ్రు కదరా. ఎప్పుడైతే మా ప్లేట్ల పరమాన్నం కూడా వస్తుంది అని చెప్పి పరంధాముని నమ్ముకున్న ప్రతి సనాతని ముంగడిపోతాడు చూడు, ఆమెన్నది కరెక్ట్. ఏ కేవల్ ఆ కాషాయ దారం ఇట్లా ఉన్నా, ఇది నా కండువా, బట్ట లేకున్నా సరే దారం దారం అంటాం చూడు, ఇట్లా కేవలం అదొక కాషాయ దారం ఇట్లా పడుతుంది చూడు ఛాతి మీద, ఆ గర్వం ఉంటుంది చూడు గుండెలా, అది కేవలం ఒక సనాతినే మాట్లాడగలుగుతాడు. ఆ ఒక్క సీటు లేకపోతే 100 సీట్లు గంట కూడా ఫరక్ పడదు చూడు. ఏక్ పూల్ దో మాలీ లేకున్న భారతీయ జనతా పార్టీ పెద్ద ఫరక్ ఏం పడలే ఎప్పటికి. నడిచింది భారతీయ జనతా పార్టీ, అది వేరే విషయం, దట్స్ అ సెకండరీ ఇష్యూ. నువ్వు కూడా క్రిటిసైజ్ చేస్తావు కదా అంటే, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులని నేను విమర్శ చేస్తా, నా ఇల్లు కాలుతున్నప్పుడల్లా నేను విమర్శ చేస్తా. బట్ నా ఇంట్లో పండుగ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ ఆనందాన్ని కూడా పొందొద్దా? ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, జర సీట్ బెల్ట్ కస్కే బాన్లో అవి ఇక్కడికైనా మొదలవుతుంది అసలైన సిసలైన చిట్టా ఫ్రెండ్స్. Once a gunda, always a gunda. That is the moral of the story. सारे गुंडे कान खोलकर सुन ले, 5 तारीख के बाद किसी भी नागरिक को परेशान किया तो उल्टा लटका कर सीधा करने का काम. ఒక గుండి ఒక్కొల్లని గుండారన్నది. तो गुंडा बनाना पड़ेगा ना, बनना पड़ेगा ना. ఏమని అన్నాడు, 5 तारीख के बाद अगर बंगाल में किसी को परेशान किया तो उल्टा लटका दूंगा. అందుకే నేను దీంతో మొదలెట్టినియాల, కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, హర హర మహాదేవ్ అని చెప్పి మొదలెట్టిన. జై శ్రీరామ్ అని అన్న ఈ నేల మీద మర్యాద పురుషోత్తం రాముణ్ణి ప్రతిసారి మనం ఏమంటారు పొగడతలతో ముంచి భక్తి రసంలతో మనం ఏమంటారు ఆ అనుభూతి పొందుతాం చూడు. ఆ నేలల ఇయాల జై శ్రీరామ్ అన్న భూమి మీద గొడ్డలి పట్టుకొని రాజ్యాంగబద్ధంగానే జై పరశురాం అననే మాట వినిపించిందా లేదా? ఉల్టా లట్కాదుంగా ధర్మ హింస తదైవచ. అసలు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలుస్తుంది అన్న నీ ఆధారం ఏంది గిరీష్? మీ అందరికి వచ్చి ఉంటుంది కదా. इंतजाम ठीक था, ठीक है फर्स्ट क्लास. और हम चाहते हैं मन खोल के कम से कम कह सके जय श्री राम. ఏమని అన్నది ఆమె? కంస కం శాంతిసే, ఆనందంతో నేనేం మాట్లాడాలని అన్నది, జై శ్రీరామ్తో కుల్కే బోలు అని చెప్పి మాట్లాడింది. ఎవరు? ఒక మహిళ. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో వీళ్ళు ట్విస్ట్ చేసేది ఇదంతా. ఇప్పుడు చూద్దాం.
मोहतरमा, ये आपके लिए फरमान. मोहतरमा, कैसा हराया बंगाल में बद्दल बाशिंगल कैसा कराया. ఏంది గిరీష్ ఇను रे. मोदी हार जाए या अल्लाह, सबके मुंह में रसगुल्ला, ममता बोले सुभान अल्लाह. ग्रीन रसगुल्ला खिलाएंगे, बड़ा बड़ा रसगुल्ला. वो मूढ़ी खाए ना, अब उसको हम लोग यहाँ बंगाल का रसगुल्ला खिलाएंगे मोदी जी को. ఏమన్నారు మోదీ के मुंह में आप क्या रहेंगे. मोदी के मुंह में तो रसगुल्ला ही रहेगा. रसोगुल्ला అకార్డింగ్ టు యువర్ మమతా బెనర్జీ. రసోగుల్లా. మోహతర్మా, ఇప్పుడు నేను మీకు అడుగుతున్నా, మీరు మీ దేవుడిని పేరు తీసుకునే కదా మోదీ నోట్ల రసగుల్లా పెట్టాలన్నారు. అందరు భగవానులకు, అన్ని మతాల భగవంతులకు, అన్ని దేవుళ్లకు, అన్ని మతస్థుల దేవుళ్లకు, అన్ని ధర్మాల దేవతలకు ఎవరిష్టం ఉన్నది ప్రధాని కావాలని? మీకెందుకు ప్రాబ్లం అవుతున్నది మళ్ళా? जब सबका मालिक कह रहा है कि मोदी ही मुमकिन है भारत के लिए, तो आपका मुसीबत क्यों అని అనేది ప్రశ్న. ఈ మాటలు నేను ఎంటడు కూడా అన్నా, జర ఈ డాట్స్ కరెక్ట్ చేసుకుంటారండి. दुआ में तो याद किया, दुआ में याद करने के बाद दवा तो मिलेगा ना, और दवा मिल गया भारत का. ఏంది दीदी आ गया मोदी. मित्रों, कुछ दिन पहले ये रैली की जब बात चलती थी तो ममता जी ने मीडिया के सामने एक छोटा सा सवाल कि अमित शाह कौन है, ऐसा पूछा. दीदी अगर आप देख सकती है तो देख लीजिए. నేను తీసేసిన 7 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టొద్దని. అమిత్ షా గారు ఏం మాట్లాడారు? ఇది ఎప్పుడు 2014లో మాట్లాడిన మాట. అమిత్ షా గారు ఏమని అన్నాడు? దీదీ జితనా జోర్ లగానా హే లగాలో. ఎంత ప్రెషర్ పెట్టుకో దీదీ, యాద పెట్టుకో. मेरा नाम अमित शाह है, मेरा नाम अमित शाह है, और यह अमित शाह निश्चित करेगा कि बंगाल से टीएमसी को उखाड़ कर फेंकेगा. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. दीदी टीएमसी को उखाड़ के फेंक दिया गया. दीदी आ गया सरकार मोदी. और रही बात जब आपकी గుండీ అలాగ చెప్తున్నా, గుండీలకు చెప్తున్నా. మీరు అన్నారు కదా గుండా సర్కార్ అని చెప్పి మాట్లాడినారు కదా. హిందుస్థాన్ మోటార్స్ ఏదైతే ఉందో 1970 నుంచి 80ల వరకు ఒక అంబాసిడర్ ఐకానిక్ కార్ ఉండే. ఐకానిక్ ఏడవా ఆ కంపెనీ ఎందుకు మూతపడే? అంత ఐకానిక్ కారు ఇవాళ ఎందుకు మూతపడే? ఈ బెంగాల్కేనే మొదలైంది కదా వెనకటికి. డన్లప్ ఇండియా ఏడుండే నవీన్? వెస్ట్ బెంగాల్లో లేకుండేనా? డన్లప్ ఎవరన్నా మర్చిపోతారా? 80sలో పుట్టిన మా పూరలందరూ ఖచ్చితంగా డన్లప్ అని అంటే గుర్తు తెలియనోడేవాడు ఉండడు. బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ జూట్ ఇండస్ట్రీ మీద ఏ రకంగా బిజినెస్ అవుతుండేననేది ఏ భారతీయుడు మరవడు. అదృష్టం కొద్దీ యావత్ భారతావనిలా ఎస్పెషలీ బెంగాల్లో తిరిగే అదృష్టం దొరికినోని నేను నా వృత్తిరీత్యా. అంబాసిడర్ ఏడుండే? డన్లప్ ఏడికేనొచ్చే? फार्मास्यूटिकल जूट इंडस्ट्री एड़कायपे. अरे वंस अपॉन ए टाइम 20% ऑफ भारत जीडीपी इकोनॉमिक ఏదైతే ప్రామినెన్స్ ఉండే చూడు, అది వెస్ట్ బెంగాల్ के ఉండే. दीदी उसको दरिंदगी कौन लगा? दीदी से डायन कौन बना था? అర్థం చేసుకోరు బ్రదర్. అరే బెంగాల్ ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ అనేది కొలోనియల్ బ్రిటిష్ సర్కార్ ఉన్నప్పటి నుంచి కూడా ఉండే. దాని ఇండస్ట్రీ దేశభక్తికి కొత్త పేరు, ఐ మీన్ కొత్తగా మాట్లాడాలనా వెస్ట్ బెంగాల్ గురించి? నువ్వు నాకు రక్తమే, నేను నీకు ఆజాదీ ఇస్తా అని చెప్పి మాట్లాడి బ్రిటిష్ వాళ్ళకు ఉచ్చ ఓపించిన సుభాష్ చంద్రబోస్ తుమ్ కూందో మే ఆజాదీ దూంగా అని మాట్లాడిన యాక్చువల్ జాతిపిత ఆఫ్ భారత్ సుభాష్ చంద్రబోస్ తాకిన నేల. స్వామి వివేకానందుడి గురించి నేను ఇక సపరేట్గా మాట్లాడాలనా? మా కాళీ యొక్క ప్రదేశ్ని మీరు కాబా మదీనాకు అంకితం చేసేసినరా. అంకితం చేసుట్లా నేను తప్పనంటలేను, ఎవరు భావాజాలాలు వాళ్ళే. కాకపోతే జై శ్రీరామ్ మీకు ప్రాబ్లమా? పొలిటికల్ స్లోగనా? ఇలా మా కాళీ అప్నే పుత్రోం పర్ ఆశీర్వాద్ దేనే ఏమంటారు తత్పర్ హై. దీదీ ఆ గయా సర్కార్ మోదీ. మమతా బెనర్జీ వచ్చిన తర్వాత 6888 కంపెనీలు బెంగాల్ నిడిచిపెట్టిపోయినాయి మమతా బెనర్జీలా 2011 నుంచి 2025 వరకు. జిగర్ల దమ్ముంటే ఎవడన్నా డేటా తీసుకొని రండి చిత్రగుప్తుతో. ఎన్ని? 6888 కంపెనీలు. ఇన్ని కంపెనీలు బెంగాల్ విడిచిపెట్టిపోతే పూర్లకు ఉద్యోగాలు దొరుకుతాయా? వలస పట్టిరు బెంగాల్కి, వలస. ఎన్ని జాబులు పోయినాయి, ఎంత వైలెన్స్ చేసినారు.
ఎంత డిస్రప్టివ్ బిహేవియర్ చేసిండ్రు, ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారు. కొంతమంది నేను మాట్లాడలేను, నా ఫ్రెండ్ది బలాత్కారం అయింది, ఇవాళ నేను బద్లా తీసుకున్న ఓటేసి అని చెప్పి కొంతమంది మహిళలు మాట్లాడుతున్న వీడియోలు ఉంటే నేను ఖచ్చితంగా పెడతా. గుండా ఎవర్రా గుండా? షాజహాన్ సందేశ్ కలీ ఇన్సిడెంట్లలో వాడు గుండా కాదారా, మీకు ఆప్తుడా? ఆ గుండీలను అడుగుతున్నా. హుమాయూన్ కబీర్ ఎవడైతే బాబరీ మస్జిద్ మళ్ళా కడతానన్నాడు చూడు, వాడు గుండా కాదారా? గుండీలను అడుగుతున్నా. కేవలం బత్తాయిలో మాట్లాడిన మాటలే మీకు బాగా గుర్తొస్తాయారా? అరే మేము బాధ్యతగా మాట్లాడతాం రా బత్తాయిలము, మీలాగా బర్దెగిచ్చి కాదు. క్యూంకీ ఏ భారత్ దేశ్ హై బర్కుర్దార్, బాబర్ దేశ్ నై ఆర్ హోగా భీ నై. ఈడికి ఆగిందా? ఈడికి ఆగలే. ఇప్పుడు చూపిస్తా అసలైన సిసలైన మీకు మజా. కేలో హోబీ కదరా, కేలే హోబీ అంతే కదా. ఆట హంబా డుంబా డుంబా హంబా పాట పాడింది కదరా మమతా బెనర్జీ, హంబా డుంబా హంబా. ఇప్పుడు ప్రజలు ఎట్లా ఆడుతున్నారో చూద్దాం. జై శ్రీరామ్. మధ్యాహ్నమే ఆ ఆనందం, ఆ చిరునవ్వులలో ఉన్న ఆనందం చూడు. కల్మషం లేని ముఖాలవి, రాజకీయం తెలియని మనసులవి. ఈ వీడియోలన్నీ నేను దాచిపెట్టిన ఫ్రెండ్స్, అంటే ఇదైతే నిన్న తీసుకున్నా కానీ వెనకటివి పాతాయి. ఆ ఆనందం చూసిర్రా, ఆ కళ్ళు మాట్లాడుతున్నాయి చూసిర్రా, ఎంత పాజిటివ్గా ఉన్నాయి కళ్ళు. చిచ్చా మాట్లాడిండు కదా అని చెప్పి మనం కంప్లీట్గా పిచ్చోళ్ళం కావద్దు. ఈ చిచ్చాలు చాలా తక్కువ ఉంటారు, ఇట్లాంటి చిచ్చాలు చాలా తక్కువ ఉంటారు. కాకపోతే నా సోదరి కళ్ళల్లో ఆనందం చూడండి మీరు. ఆ కళ్ళల్లో ఆనందం వాళ్ళు స్లోగన్ మాట్లాడుతున్నా ఉండదు, చిచ్చా మాట్లాడిన దాంట్లో నాకు కనబడదు. గిరీష్ నువ్వు సెక్యులర్ వాదివి కాలేవా అని అంటే అస్సలు కాలే. అవుతావా నవీన్? అస్సలు కాలే. ఇంకా ఆగలే. జస్ట్ వెయిట్. ఇప్పటిదాకా నేను ఒక స్లోగన్ నడిపిన ఫ్రెండ్స్, ఏమని? దీదీ ఆయా సర్కార్ మోదీ. కాపీ కొట్టిన. మా పెద్దమ్మది కాపీ కొట్టిన, మా అమ్మమ్మది కాపీ కొట్టిన, మా నాయనమ్మది కాపీ కొట్టిన, మా జేజమ్మది కాపీ కొట్టిన. ఎట్లా కాపీ కొట్టినా తెలుసా? పనులు లేవు, మాట్లాడే ఓపిక కూడా లేకున్నా ఎంత గట్టిగా మాట్లాడిందో. भैया इंदिरा गांधी की मौत हुई, कांग्रेस की सरकार थी। संजय गांधी की मौत हुई, उस टाइम भी कांग्रेस की सरकार थी। राजीव गांधी की मौत हुई, उस टाइम भी कांग्रेस की सरकार थी। मैं तो कहता हूँ एक बार राहुल गांधी को भी सरकार बना दो, ये कांग्रेस वाला झंझट ही खत्म हो जाएगा, न रहेगा बांस न बजेगी बांसुरी। రాహుల్ గాంధీ 99 ఓటమి, 99 ఓటమితో అయినా వైట్ టీ షర్ట్ వేసుకొని గట్టిగా, ఆయన లేడు, ఉమన్లు ఉన్నాడు. ఉమన్లా ఆయనకు ఫరకేం పడుతుంది? ఆయన యాక్చువల్గా భగవద్గీత అని ఆచితూచి అక్షరం డీవియేట్ కాకుండా ఫాలో అయ్యేది ఎవరు తెలుసా? రాహుల్ గాంధీ. కర్మ చేస్తూనే ఉండు బిడ్డ, ఫలం ఎందుకు అడుగుతావు? కరెక్టా రాంగా? రిజల్ట్ వస్తుంది రాదు, నువ్వు కష్టపడుతూనే ఉండాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎవరు? రాహుల్ గాంధీ. మన సార్ ఏం జబర్దస్త్ మాట్లాడలే పోరాడు. రాహుల్ గాంధీ ఎప్పుడు, మన రాజీవ్ గాంధీ ఎప్పుడు పోయిండు, ఇందిరాగాంధీ ఎప్పుడు పోయింది? కరెక్టా రాంగా? అందుకే కాంగ్రెస్ను ఒకసారి మళ్ళొకసారి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ఇస్తే కాంగ్రెస్ జనాలు మాట్లాడుతున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లలో మాట్లాడినరు, కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీడియోలన్నీ బయటికి తీసుకొచ్చి అయితే మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద ఒక ఎంలు ఉన్నాయట, 7 నుంచి 8 ఎంలు ఉన్నాయట. సో 7 నుంచి 8 ఎంలు ఉన్నాయట. 7 నుంచి 8 ఎంలు ఏమున్నాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఫస్ట్ ఎం మహిళ. ఏదైతే మహిళ కమ్యూనిస్ట్ పార్టీని బొందలగడ్డల మీద మూలలు కొట్టేసి మమతా బెనర్జీని గెలిపించింది చూడు, అదే ఆ మహిళా శక్తియే, ఏదైతే వాళ్ళకు పవర్ ఉండే చూడు నారీ శక్తి, ఆ నారీ శక్తియే వీళ్ళని చీరి చింతపండు పెట్టిందా లేదా? వెస్ట్ బెంగాల్లో మహిళలే ఇవాళ దీదీకి చెక్ పెట్టిండ్రు. భారతీయ జనతా పార్టీ కవచమై నిలబడ్డారు. ఇది ఫస్ట్ ఎం. సెకండ్ ఎం కాడికి వచ్చిర్రు అనుకోండి ఫ్రెండ్స్, మీరు సెకండ్ ఎం కాడికి వస్తే ముస్లింలు ఇంకా
ఇల్లీగల్ చొరబాటుదారులు, మైగ్రెంట్స్. ముస్లింలు ఓటు బ్యాంక్ అని అంటే ఆమె డైరెక్ట్ కల్మా చదువుతుండే, అవునా కదా? డైరెక్ట్గా సాయాని ఘోష్ అయితే శివరాత్రి రోజు శివలింగం మీద ఏం పెట్టిందో అని చూసినాం. అలా ఇంట్లలో పీనుగులెల్లా కూడుస్తారు. మా ఉసురు ముట్టిపోవాలా సనాతన ధర్మం పోరలేదు. సాయాని ఘోష్ డైరెక్ట్గా కులే ఆమ్ మాట్లాడిండ్రు. మైనారిటీ వెల్ఫేర్ ఫండ్కి మదర్సాలకు 5,700 కోట్లు ఇచ్చిన ఘనత మమతా బెనర్జీ సర్కార్ది. అంటే ముస్లిం అపీజ్మెంట్ ఎంత రకంగా చేసిందో చూడు. నువ్వు ధర్మం వైపు ఉన్నావు అనుకో, ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. బట్ ఈమె ఎక్కడ సైడ్ ఉన్నది? ముస్లింల వైపు ఉన్నది. అంటే ముస్లింలు అధర్మం అని అంటే నేను అనలే, ఆ ముస్లింలలో ఎవడైతే అధర్మం చేస్తాడో వాడు ఉంటాడు. అధర్మం గెలుస్తుంది ఎప్పుడన్నా? అదే అయింది. చొరబాటుదారులను భారతీయుల లెక్క మీరు చేసిండ్రు, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని. ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత గడ్డపార దించింది చూడు. ఏమాయది దీదీ ఆగా సర్కార్ మోదీ. దాని తర్వాత మతువా కమ్యూనిటీ అని ఒకటి ఉన్నది. మతువా కమ్యూనిటీ అని ఒకటి ఉన్నది. ఈ మతువా కమ్యూనిటీ మొత్తం వెస్ట్ బెంగాల్లో సుమారు మీరు తీసుకుంటే 17% ఆఫ్ ది బెంగాల్ పాపులేషన్లో ఉంటుందంట. వీళ్ళు అవుట్ రేట్గా భారతీయ జనతా పార్టీని భుజాల మీద మోసిండ్రు. ఏదైనా ఈ కంటెంట్ మీకు నేషనల్ ఛానల్లో కూడా దొరకదు ఫ్రెండ్స్. మేము దిగుతే గజ ఈతగాన్ల లెక్క దిగుతాం డేటాలో. 17% ఆఫ్ ది టోటల్ బెంగాల్ పాపులేషన్ ఈజ్ ఆఫ్ మతువా కమ్యూనిటీ. ఇది ప్రామినెంట్ ఎస్సీ గ్రూప్. వీళ్ళు కంప్లీట్గా క్రూషియల్ సపోర్ట్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. సో ఇంకొక ఎం వీళ్ళని అంటారు కదా, ఎం గుడిపేసేది. ఇంకొక ఎం మరవలేం కదా, దీదీ ఇదర్ హే మోదీ. ఆయన పేరు కూడా మోదీ చూడు. ఎట్లా పోయిండు ఉల్టా లటకాకర్. ఇప్పుడు తెలుసు కదా, ఇంకేమైనా కథలు పడితే ఉల్టా లటకాకర్. దీన్నే అంటారు కదరా నవీన్, చెప్పి మరి అంటారు చూడు, బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకో. అండ్ ఇంజనీర్ని కాబట్టి మెషినరీ అని ఒకటి ఉంటుంది. మ్యాన్, మెథడాలజీ, మెషిన్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఫిష్ బోన్ డయాగ్రామ్ తెలిసిన వాళ్ళు, ఇంజనీర్లకు జర కొంచెం క్వాలిటీ టూల్స్లలో ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. మెషినరీ కూడా తీసుకుంటే సుమారు 2,40,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మోహరించి దేశ ప్రజల లెక్క చొరబాటుదారులు దేశ ప్రజల లెక్క చలామణి అయి, దేశద్రోహులు దేశ ప్రజల లెక్క చలామణి అయి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నక్సలిజం కంటే తీవ్ర స్థాయిల బెంగాల్ని ఒక బ్లాంకెట్లో ముంచేసి బెంగాల్ని చేసిరు చూడు. వాళ్ళందరికీ సిఆర్పిఎఫ్ జవాన్లు ఏ రకంగా జవాబు ఇచ్చిండ్రు? హర్కత్ మే రహో, హర్కత్ మే నైతో బర్కత్ నై రేగా తెర ఘర్ మే. మెషినరీ అండ్ ది ఎస్ఐఆర్ ప్రాసెస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దరిద్రం ఏంది తెలుసా? మమతానే. హంబా డుంబా కేలే హోబీ. మమత మంచిగా ఉంది కదా, ప్రజలు ఇచ్చిన మమత. 15 సంవత్సరాలలో నువ్వు ఏం చేసినావు అని అంటే, మదర్సాల మీద చూపించిన మమత ఒక్క హిందూ కుటుంబం మీద చూపించిన నీకు గతి పట్టేదా? దుర్గతి పట్టేదా? దుర్గను అవమానించినావు, దుర్గతి తప్పదు. ఇది యాదు పెట్టుకో. కాళీని మరిచినవు, కాబాకు దగ్గరైనవు, కాలభైరవుడి కటాక్షం నీ మీద ఉంటుందని అనుకున్నావా? ప్రళయం. ఎస్, భారతీయ జనతా పార్టీకి కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే చాలా క్రిటికల్ అనాలిసిస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే భారతీయ జనతా పార్టీకి దీని తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత గెలవడం అనేది ఒక చిన్న ఘట్టం భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే ఒక 2-3 మంత్స్లలో ఎలక్షన్స్ అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. బట్ ఇది 5 సంవత్సరాల పాటు నడపాల. ఇవాళ యావత్ భారతావని మీ వైపు ఆశతో చూస్తున్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ 6 నెలల్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలా. 7th పే కమిషన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఖచ్చితంగా ఇవ్వాలా. మంత్లీ క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నారు మీరు, 3,000 రూపాయలు వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు ఓటేసిండ్రు. ఈ వెల్ఫేర్ స్కీమ్లల్లో రాష్ట్ర ఖజానాకు గండి పడుతుంది అని అంటే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఈజ్ నో డౌట్ దట్ బెంగాల్ ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తుంది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. అదేంటి గిరీష్, నేను 6 గ్యారెంటీల మీద కూడా కాంగ్రెస్ని ఎప్పుడు అడగలేదు. ఎందుకు చెప్పాలన్నా, అది రాష్ట్ర ఖజానాకు ప్రాబ్లం ఇస్తుంది కాబట్టి. ఒక సచ్చా తెలంగాణ వాది లెక్క నేను ఏమని మాట్లాడతానంటే, వీళ్ళు ఇచ్చిన అడ్డమైన స్కీములు పవర్ అధికారంలో కోసం రానికే చేసిరు తప్ప ఏదో తెలంగాణ మీద ప్రేమనో లేదా తెలంగాణ ప్రజల జీవితాలను సస్యశ్యామలం చేద్దామన్నదో కాదు. వాళ్ళ అధికార దాహంతో, భూదాహంతో, ధనదాహంతో చేసిన మేనిఫెస్టోలు ఇవి. సో రేవ్డీ కల్చర్ అని చెప్పి మన మోదీ గారు మాట్లాడినారు. నేనే అంటున్నా నా దేశ ప్రధానికి, ఇట్లాంటి సంక్షేమాలు ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా ఆ అంబాసిడర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎందుకు బంద్ అయింది అనే దాని మీద సమీక్ష జరగాలా. అక్కడ ఫ్యాక్టరీస్ రావాలా. 6,888 ఫ్యాక్టరీలు ఏవైతే మూతలు పడ్డాయి కదా, ఇండస్ట్రీలు మూతలు పడ్డాయి కదా మోదీజీ, అవి రావాలా. మీరు 3,000 రూపాయలు ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత. నారీ శక్తి అనే విషయం కాడికి వస్తే 33% రిజర్వేషన్ ఆల్రెడీ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి చూపించేసింది. మా నారీ శక్తి భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసినామని చెప్పి చెప్పింది.
దాని తర్వాత ఒకటి సెన్సిటివ్ టాపిక్ ఉన్నది ఏంటంటే 11 గూర్ఖా సబ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ ట్రైబ్స్ కింద డార్జిలింగ్ హిల్స్ దోజారీ రీజన్స్ దగ్గర మన డోఆర్స్ రీజన్స్ అనుకుంటా ఇక్కడ రికగ్నైజ్ చేయాలా అని వాళ్ళది ఒక లాంగ్ టర్మ్ డిమాండ్ ఉండే. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ త్వరలో చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. దీనికోసం ఖచ్చితంగా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. దాని తర్వాత ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ అనేది బాగా ఎంక్రోచ్మెంట్ అయింది. చాలామంది తన జీవనోపాధి కాదు భూములు కూడా కోల్పోయారు. ఈ మళ్ళా పట్టా అంటారు కదా, ఈ ల్యాండ్ పట్టా అంటారు కదా, ఇది వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ పునః ఆ ల్యాండ్ రైట్స్ ఇవ్వాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది అవుతుంది. ఇది నేను వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జీత్ అని అనలే, భారత్ కా జీత్ అని అన్న. ఎందుకనంటే చైనా ఈ చొరబాటుదారులతోని, బంగ్లాదేశ్ ఈ చొరబాటుదారులతోని భారత్ని ఎప్పుడు వీక్ చేద్దామని చూసింది. ఇప్పుడు అది కుదరదు. నాది ఇంకొక చిన్న కోరిక మోదీజీ అండ్ అమిత్ షాజీ, పంజాబ్ బాకీ హే, పంజాబ్కు బి అప్నా కాషాయమయం చేసేసే అయిపోతుంది. నా ఒక సంతృప్తి మస్తు ఉంటుంది, అదొక కిక్కే వేరే ఉంటుందబ్బా. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా ముంగటికి పోతాయి. అండ్ ఈ పిక్చర్ మొత్తంలో సువేంద్రు అధికారి పేరు తీసుకోకపోతే చాలా ఇన్కంప్లీట్ అవుతుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ యొక్క సమీక్ష. ఎందుకనంటే అలుపెరికని పోరాటం చేసిండు, అవమానాలు పడ్డాడు, జైళ్ళకు పోయిండు, ఆయన కార్యకర్తలు బలైతుంటే చూసి నేను భారతీయ జనతా పార్టీకి పాదాభివందనం చేసి ఒక మాట అడుగుతున్నా. కార్యకర్త సాక్షికి ఒకటి మాట్లాడుతున్నా. ఏదైతే కార్యకర్తలకు అలా మన భారతీయ జనతా పార్టీ ఆర్ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోనికి ఆత్మ బలిదానాలు చేసిరు చూడు, పొలిటికల్ కిల్లింగ్స్ అయినాయి చూడు, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా ధైర్యం ఇచ్చే ప్రక్రియ మీరు చేయగలుగుతారా? ఒక కార్యకర్త ఆవేదన మీకు చెప్తుంది, దయచేసి ఇది మరవద్దు అని చెప్పి చెప్తున్నా. అండ్ యాజ్ ఫర్ యాజ్ ది రూరల్ అండ్ అగ్రికల్చర్ ఎకానమీస్ ఆర్ కన్సర్న్, ఇన్కమ్స్ ఆర్ కన్సర్న్, ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ఏ ప్రభుత్వం భారతదేశంలో ఆలోచించింది ఈ దేశ ప్రధాని ఆలోచించిండు, థింక్ నార్త్ ఈస్ట్ అని. సో బెంగాల్ ఇన్ టు ది ఫోల్డ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ డౌట్ దట్ భారతీయ జనతా పార్టీ వుడ్ రీన్ వెస్ట్ బెంగాల్. అది అంటారు చూడు, ఎవర్ బిఫోర్, అదేమో డైలాగ్ ఉంటుంది, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ముంగడికి పోతుంది ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్ సస్యశ్యామలం అవుతుంది, ఇండస్ట్రీస్ పునః మళ్ళా లేస్తాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, మమతా బెనర్జీ ఉందని చెప్పి మనం ఎప్పుడు టూరిజం పోలే. వెస్ట్ బెంగాల్ సూపర్ ఉంటుంది ప్లేస్, మస్తు ఉంటుంది. నేను తిరిగిన. సో నార్త్ ఈస్ట్ టూరిజం కూడా ఇప్పుడు ఇంకా జర గట్టికవుతుంది. చొరబాటుదారులకు ఛాతీల గడ్డపారాలు దిగుతాయి ఇప్పుడు. ఎందుకు చెప్పాలన్నా, మొన్నటిదాకా మమతా బెనర్జీ ఆపింది కదా గోడలు కట్టేటప్పటికి, ఇప్పుడు ఛాతీల గడ్డపారాలు దించుతారు రక్షక బలగాలు. అండ్ దిస్ ఈజ్ ఫార్ ద కంప్లీట్ ఎపిసోడ్. ఇది కంప్లీట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బంగ్లాదేశ్ హిందువులకు న్యాయం జరుగుతుందంట. బంగ్లాదేశ్ హిందువులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు చెప్పాలన్నా, పక్కలనే ఉన్నది కాబట్టి. ఆడు బంగ్లాదేశ్ ఎంపీ కూడా ఒకటి అన్నాడు కదా, ఏమనని, భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నాకు కూర్చోబడుతుంది, నేను డైపర్ పెట్టుకుంటున్నాను, పార్లమెంట్లోనే మాట్లాడాను. సో కొంచెమో గొప్పనో ఇంపాక్ట్ దానికి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా వెస్ట్ బెంగాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఫ్రెండ్స్, కేవలం ద్రౌపది మహాసభల ద్రౌపది వస్త్రాహరణ చేస్తేనే నా పరంధాముడు నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు మహాభారతాన్ని సృష్టించిండు, కురుక్షేత్రాన్ని పరిచయం చేసిండు. అసుంటి పవిత్ర పావనమైన నా భారత భూమిలా ద్రౌపది వస్త్రాహరణకే ఇంత ఘాటుగా సమాధానం ఇస్తే నా శ్రీకృష్ణుడు, అట్లాంటిది ద్రౌపది యొక్క జననం అగ్నిసుత అని చెప్పి మాట్లాడతారు. అగ్ని నుంచి వచ్చిన పవిత్ర పావనమైన ఆత్మ మన ద్రౌపది అని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి ద్రౌపది యొక్క జననాన్నే మీరు ఇక్కడ అవమానించారు సందేశ్ కలిలా. ఇక్కడ నా తోబుటువులకు అగ్నిసుతని కాదు, అగ్నినే ఇక్కడ మీరు అవమానించారు బెంగాల్లో. నయా భారత్ ఏ రకంగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తారు. ఇక మీ దరిద్రానికి దండయాత్ర ఇక మొదలవుతుంది. ఇక కరెక్టా రాంగా నేను చెప్పింది? ఇది మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్. చరిత్ర పునః మళ్ళా అడుగులేస్తుంది. భారత వైభవం క్లియర్ కట్గా కనబడుతున్నది. భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. భారత్ మాతాకి జై.